హాయ్. హలో. నమస్తే. నేనొచ్చేసి మీ ప్రవీణ్ అనమాట. ఇప్పుడొచ్చేసి పాలకూర అండ్ పూల మొక్కలది ఆ పూల మొక్కల నారనేది నాకు తెలవదనమాట ఆ పూలు. వాటి పేరు. మలిచాక చూపిస్తా. ఇప్పుడైతే మీరు చూడండి ఏం చేస్తున్నానో. నారు పోస్తున్నాననమాట. ఇప్పుడు నేను పోసేదేందంటే పూల మొక్కలకి నారు పోస్తున్నాననమాట. మళ్ళొచ్చేసి పాలకూరకి అట్లనే ఆడ పక్కనే పోస్తున్నా. అవతల పక్క ఉండేదేందంటే కొత్తిమీర. ఆ పచ్చగా పడుతుంది గదా! పక్కనే నేను నారు పోస్తున్నానా, దాని పక్కనే నా బ్యాక్ సైడు ఉంది చూసారా? అది మొత్తం కొత్తిమీరనమాట. చూడండి ఇప్పుడైతే పూల మొక్కలదది. ఎండిపోయిన పూలుంటాయి గదా! ఆ పూలని తీసుకొని ఎండిపోయిన పూలని దాచిపెట్టామనమాట. పోయిన సంవత్సరం ఉన్న చెట్టుది. అంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే ఒకటే చెట్టు బతికింది అది నారు. ఆ చెట్టుకే అన్ని పూలొస్తే ఆ పూలు మొత్తం కోసి మళ్ళా ఏస్తున్నాననమాట. వస్తాయో రావో గూడా తెలవదు. ఈ సంవత్సరమే పోస్తున్నాననమాట చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మరిన్ని వీడియోస్ మీకు వస్తాయన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే మన వీడియోలో పాలకూర అలాగే ఆ పూల నారైతే పోస్తున్నానన్నమాట. చూడండి. అది పాలకూర అన్నమాట. ఇప్పుడు అంటే ఆ మట్టి నేను మా పక్కననమాట. అందులో పక్కనంటే పక్కన కాదు. దానికి ఎరువు మట్టి కావాలన్నమాట. మా ఇంటెనక బ్యాక్ సైడ్ ఉంటే తీసుకొనొచ్చి పోసా అనమాట. మరి తవ్వి పోసినా గూడా అంతే వస్తుంది గానీ, ఇక తీసుకొనొచ్చి పోస్తున్నా. చూడండి. మొలకెత్తాక మీకు చూపిస్తా. 3 డేస్‌కి వచ్చేస్తాయి ఆల్‌మోస్టు. చూడండి. అంటే వీడియో సరిగ్గా రాపడట్లేదనేసి ఇవతల పక్క అయితే తిప్పాననమాట. చూడండి. ఇలాగైతే సదురుకోవాలనమాట. రాళ్ళు, రేంది లేకుండా గడ్డలు గడ్డలు రాకోకుండా